శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టేందుకు ఒక్కో హీరో ఒక్కో దారిలో వెళ్తున్నాడు. అది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ డిఫరెంట్ రూట్లో వెళ్తున్నారు. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీని సెపరేట్గా చూస్తున్నాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని తన ప్లాన్. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు ఎన్టీఆర్. ఆల్రెడీ టాలీవుడ్ దాటి పాన్ ఇండియాను దాటి హాలీవుడ్ ను షేక్ చేసిన చరిత్ర ఉంది యంగ్ టైగర్ కు. అలాంటి హీరో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ ఏంటి అంటారా? RRR రాజమౌళి బ్రాండింగ్ గ్లోబల్ ఆడియన్స్ ను రీచ్ అయింది. కానీ ఇప్పుడు దేవరా అలా కాదు. ఎన్టీఆర్ ఇమేజ్ పై పాన్ వరల్డ్ రిలీజ్ అవుతోంది. ఫ్యూచర్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే అన్ని ఇండస్ట్రీస్ లోనూ మార్కెట్ పెంచాలని ఫిక్స్ అయ్యాడు టైగర్. ఆల్రెడీ బాలీవుడ్ మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటిస్తున్నాడు. ఆల్రెడీ శాండిల్వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ లాక్ అయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో వెట్రిమారన్ మూవీ రెడీ అవుతోంది. మాలీవుడ్ లో కూడా ఒక మూవీ సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడు ఎన్టీఆర్. తెలుగు హీరోలు తమిళ దర్శకులు అనుబంధం ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒక దశలో తెలుగు ఇండస్ట్రీలో వారి డామినేషన్ కూడా కనిపించింది. అయితే తెలుగు దర్శకులు విజృంభించి వారి స్పీడ్కు అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు మాత్రం మన హీరోలు మళ్లీ తమిళ దర్శకులు మాయలో పడుతున్నారు. వాళ్ళు చెప్తున్న కథలకు పడిపోతున్నారు. నరసింహ తీసిన KS రవికుమార్ కు ఒక దశలో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. బావనచ్చాడు నుంచి మొన్నటి రూలర్ వరకు అవకాశాలు ఇస్తూనే ఉంది. ఇక భాష తీసిన సురేష్ కృష్ణ తెలుగులో చాలా చిత్రాలు తెరకెక్కించాడు. ఇతని దర్శకత్వంలోనే ప్రభాస్ ఒకప్పుడు రాఘవేంద్ర అనే సినిమా చేశాడు. ఇలా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్స్ గురించి చెప్పుకుంటూ వెళితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు హీరోలు తమిళ దర్శకులు రాస్తోన్న కథలకు అట్రాక్ట్ అవుతున్నారు. వెట్రిమారన్ తో మూవీ చేయాలని ఎన్టీఆర్ డైరెక్ట్ గా అడిగేశాడు. మరోవైపు అల్లు అర్జున్ కూడా అట్లీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక రానా ఆల్రెడీ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వెట్టాయంలో నటిస్తున్నాడు. కింగ్ నాగార్జున రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో విలన్ రోల్ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని కూడా తమిళ దర్శకుడు సిబితో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రౌడీ విజయ్ దేవరకొండ కూడా వచ్చే ఏడాది ఓ యువ తమిళ దర్శకుడితో స్ట్రైట్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అన్నిటికంటే పెద్ద కాంబినేషన్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది. ఏకంగా దీపికా పదుకొనే కల్కిలో నటించింది. అంతకుముందు ఆలియా RRR లో మెరిసింది. ఈ 2 చిత్రాలు 1000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టాయి. అందుకే మరో బీటౌన్ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తుందట. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఇదే రూమర్ షేక్ అయిపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అని చెప్పలేం, కానీ మిగతా హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే కరీనా కపూర్ ఇమేజ్ వేరు. పెళ్లికి ముందు సైఫ్ తో మ్యారేజ్ తర్వాత సేమ్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది కరీనా. అలాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్ కు వస్తోంది. నిజానికి కరీనాకు ఒకప్పుడు సౌత్ సినిమా గురించి ఐడియా కూడా లేదు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో భాగంగా తన భర్త సైఫ్, ఆదిపురుష్, దేవర లాంటి చిత్రాల్లో నటిస్తుండటంతో కరీనా కూడా ఇప్పుడు సౌత్ కు రావాలని ఫిక్స్ అయ్యింది. నిజానికి యష్ కొత్త చిత్రం టాక్సిక్ లో కరీనా నటించాలి, కానీ ఎందుకో తప్పుకుంది. ప్రస్తుతం ఈ పాత్రను నయనతార పోషిస్తోంది. యష్ తో నటించే అవకాశం మిస్ అయినప్పటికీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపు కరీనా చూస్తున్నట్లు సమాచారం. ఒకటి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రం, మరొకటి సందీప్ వంగ మేకింగ్ లో రెబల్ స్టార్ నటించే సినిమా. ఈ రెండింటిలో ఒక దాంట్లో కరీనా లీడ్ హీరోయిన్ గా కనిపించడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. బాధితురాలకి అండగా నిలిచేందుకు ఒక స్టార్ హీరో ముందుకు రావడంతో అందరూ ఆ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరిశ్రమలో ఇలాంటి హీరోలు ఉంటే బాధితులు మరింత ధైర్యంగా ముందుకు రావడానికి దోహదపడుతుంది అని అంటున్నారు. ఇంతకీ ఎవరా రియల్ హీరో? వేధింపుల గురించి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే చిత్ర పరిశ్రమలో మళ్లీ అవకాశాలు దొరకవు అనే అభిప్రాయంతో, భయంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఓ మహిళా డాన్సర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధితురాలికి అండగా అల్లు అర్జున్ నిలబడినట్టు సమాచారం. తనకు జరిగిన అన్యాయానికి బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది బాధితురాలు. అందుకే బన్నీ అండగా నిలవాలని డిసైడ్ అయ్యాడు. పుష్ప 2 చిత్రంలోనూ తనకు ఒక సాంగుకు కొరియోగ్రఫీ అందించే బాధ్యతను బాధితురాలు అందిపుచ్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే అందరూ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబెగుస్తోంది. ఇప్పటికే ఆయన్ను జనసేనతో పాటు డాన్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు
బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు లడక్ బయలుదేరాయి. తెలుగు హీరోలు తమిళ మార్కెట్పై కన్నేశారు. అందుకు తమిళ దర్శకులతో సినిమాలు చేయడం ఒక్కటే మార్గమని గ్రహించారు. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ తన ప్లానింగ్లో తానున్నాడు. అసురన్ డైరెక్టర్ను డేట్స్ అడుగుతున్నాడు. నిజానికి ఇది ఎప్పుడో ఫిక్స్ కావాల్సిన సినిమా, కానీ ఎందుకో ఆగింది. வெற்றிமாறன் சார் ப்ளீஸ் டூ ஒன் வித் மீ. ஒரு ஸ்ட்ரெயிட்டா தமிழ் படம் பண்ணலாம் சார், தெலுங்குல டப் பண்ணலாம். அது దేవర తమిళనాడు ప్రమోషన్స్ లో తారక్ చేసిన కామెంట్స్ ఇవి. వెట్రిమారన్ కథ రాస్తే తాను తమిళ చిత్రంలో నటించేందుకు రెడీ అంటూ యంగ్ టైగర్ ప్రకటించాడు. పైగా ఆ చిత్రాన్ని తెలుగు డబ్ చేస్తాను అన్నాడు. అది కూడా తమిళంలోనే చెప్పాడు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆడుకలం, విచారణై, అసురన్, విడుదలై పార్ట్ 1, విడుదలై పార్ట్ 2 సినిమాలను వెట్రి తెరకెక్కించిన విధానం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న యాక్టర్స్ ను కదిలిస్తుంది. ఒక్కసారైనా సరే వెట్రి దర్శకత్వంలో నటించాలనే కోరిక కలిగిస్తుంది. ఇప్పుడు అలాంటి కోరికనే తారక్ కోరాడు. అసురన్ షూటింగ్ పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో సినిమాను ప్లాన్ చేశాడు వెట్రిమారన్. కానీ కథ కుదరలేదు. ఆ కథ ఫైనల్ అయిన రోజున వెట్రిమారన్ తారక్ సినిమా తప్పకుండా ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ సెట్ కావాలంటే ముందుగా వెట్రిమారన్ చేతిలో ఉన్న విడుదలై 2, సూర్యతో వాడి వసల్ కంప్లీట్ కావాలి. ఈ సినిమాల తరువాత ఎన్టీఆర్ తో వెట్రిమారన్ మూవీ ఉండే అవకాశం ఉంది.